హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్లాస్ వాల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. షాప్ చూసాము, అడ్వాన్స్ ఇచ్చేసామని చెప్పాను కదా! తర్వాత గురువారం రోజు మేము అడ్వాన్స్ అయితే ఇచ్చేసామనమాట. ఇంకా శుక్రవారం నాకు చాలా సెంటిమెంట్, అమ్మవారి దయ, గాయత్రి మాత నా ఇష్ట దైవం. అందుకే శుక్రవారం రోజు నుంచి పనులన్నీ ప్రారంభిద్దామని చెప్పేసి మొట్టమొదటగా షాప్‌కి కావాల్సిన శారీస్ పెట్టడానికి ర్యాక్స్ కొనడానికైతే వెళ్ళామనమాట. సో, మనం అది డైరెక్ట్‌గా ర్యాట్స్ చేపిచ్చినా, లేదా స్టాండర్డ్‌గా తీసుకున్నా మినిమమ్ మనకు 5,800 నుంచి 6,000 వరకు ఒక ర్యాక్ పడుతుందని చెప్పారనమాట. అంటే సాలిడ్ స్టాండర్డ్‌గా ఉన్న ర్యాక్స్ అనమాట. సో, ఇంతలో మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరు కాల్ చేశారు. సిటీకి ఔట్‌స్కర్ట్‌లో అంటే మేము ఉండేది మెయిన్ సిటీలో అనమాట. దానికి ఒక 9, 10 కిలోమీటర్స్ దూరంలో ఒక గోడౌన్ ఉంది. దాంట్లో కొత్తగా ఏదైనా షాప్స్ పెట్టి 5, 6 మంత్స్‌కే ఏదైనా కారణాల వల్ల షాప్ తీసేసిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ ఐటెమ్స్‌ని ఆఫ్ రేట్‌కి అమ్మేస్తారని తెలిసింది. సో, అక్కడైతే ఒకసారి వెళ్లి చూద్దాము. చూసిన తర్వాత మనకు నచ్చింది తీసుకోవచ్చు కదా! ఒకసారి ట్రై చేద్దాము అంటే నేను వద్దన్నాను. అయినా మా వారి వల్ల అక్కడికి వెళ్ళామనమాట. ఆ ర్యాక్స్ అయితే చాలా స్టాండర్డ్‌గా ఉన్నాయి. మొట్టమొదటగా మనం ఏదైనా ఒక మంచి పని చేసినా, ఇంట్లో ఒక చిన్న పండగ చేసినా, ఏ శుభకార్యం అనుకున్నా కూడా మనం మొట్టమొదటగా పూజించేది వినాయకుడిని. మరి అలాంటి వినాయకుడిని తలుచుకొని మనం ఎలాంటి పనినైనా ప్రారంభిస్తాం కదా! అలాగే ఫ్రైడే రోజు నాకు ఫాస్టింగ్ కదా! ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళాను. అలాగే వినాయకుడిని మనసులోనే తలుచుకుంటూ ఉన్నాననమాట. స్వామి ఈరోజే మొట్టమొదటగా పనులన్నీ ప్రారంభించాం. ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా పనులు తొందరగా చకచకా కంప్లీట్ అయ్యేటట్టు చూడని మనసులో అయితే దండం పెట్టుకున్నాను. ర్యాక్స్ అయితే చాలా సాలిడ్‌గా ఉన్నాయండి. ఒక్కొక్క ర్యాక్‌ని ముగ్గురు, నలుగురు పట్టుకొని లేపితే కానీ లేవలేదనమాట. అంత సాలిడ్‌గా ఉన్నాయన్నమాట. సో, ఆ ర్యాక్స్ అన్నీ మేము ట్రాలీలో ఎక్కిస్తున్నప్పుడు ఆ ట్రాలీ దగ్గరే ఉన్నటువంటి మన్నులో అంటే కింద మన్ను ఉంటుంది కదా! ఆ మన్నులో నాకు ఈ బుజ్జి వినాయకుడు దొరికాడనమాట. అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపించింది. కుడివైపుగా తొండం, ముఖ కవలికలు, చెవులు చాటంత చెవులు. చెవులు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. వెనుక మీకు మట్టి కూడా కనిపిస్తుంది. సో, ఎంత బాగా అనిపించిందో. ఫస్ట్ మా వారు చూసారు ఇదేంటి ఇలా మెరుస్తుంది అని తీసి చూసేసరికి వినాయకుడున్నాడు. సో, వెంటనే నా చేతిలో పెట్టారనమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది. స్వామి నిన్నే నేను మనసులో తలుచుకుంటూ ఉన్నాను. ఈరోజు నుంచే పనులు మొదలు పెడుతున్నాను. ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు అని మనసులో గట్టిగా అనుకున్నానో లేదో నువ్వు నాకు ఈ రూపంగా ఎదురయ్యావా అని మనసులో చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇదైతే నాకు తెలీదు. ఇప్పటివరకు నాకు ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలైతే ఎదురు కాలేదు. ఎందుకంటే నాకు రోడ్డు పైన ఎప్పుడూ ఏది దొరకలేదనమాట. సో, మాకు రెగ్యులర్‌గా ఉండే పండితుడిని అడుగుదామని చెప్పేసి అది హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని అదే ర్యాక్‌లో అంటే అది సిటీకి ఔట్‌స్కట్ కదా! అంత పెద్ద ర్యాక్స్ తీసుకొని వేరే వెహికల్‌లో వెళ్ళలేం కాబట్టి ఏదైతే ట్రాలీ తెచ్చామో అదే ట్రాలీలో మేము కూడా కూర్చొని షాప్‌కైతే వచ్చేసామనమాట. అక్కడ వాళ్ళు సాలిడ్‌గా ఉన్నారు. ముస్లిమ్స్ అనమాట షాప్ అది. సో, అక్కడ నాకు ఇంకో విచిత్రం అండి. అది పెద్ద గోడౌను. అది ముస్లిం షాప్ అనమాట. ఆ షాప్ దగ్గర నాకు వినాయకుడు దొరకడం ఇంకా హ్యాపీగా అనిపించింది. తర్వాత షాప్‌కొచ్చిన తర్వాత ఒక్క ర్యాక్‌ని ఇక్కడ చూడండి నలుగురు మోస్తున్నారు. అసలు ఆ ర్యాక్ పైన మనం నిల్చున్నప్పుడు కూడా అది ఇంత కూడా వణకకుండా చాలా సాలిడ్‌గా ఉంది. సో, ర్యాక్స్ అయితే సాలిడ్‌గా దొరికాయి. అయితే నేనేమనుకున్నానంటే షాప్‌కి, పెయింట్‌కి పీఓపీ లైటింగ్స్‌కి మ్యాచ్ అయ్యే విధంగా క్రీమ్ కలర్ కానీ లేదా ఏషియన్ పెయింట్స్‌లో వైట్ కలర్ పెయింట్ కానీ వేపిస్తే కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది అని ఆ ర్యాక్స్ అయితే ఫ్రైడే రోజు తెచ్చి పెట్టాక అదే రోజు సాయంత్రం త్రిమూర్తి షోరూమ్ అనమాట. మా నిజామాబాద్‌లో చాలా ఫేమస్ నంబర్ 1 షోరూమ్ అనమాట. వుడ్‌కి సంబంధించి కానీ డైనింగ్ టేబుల్, కూలర్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా డెకరేటివ్‌గా ఈ షాప్‌లో చాలా సాలిడ్‌గా, స్టాండర్డ్‌గా ఉంటాయి. అలాగే 30 ఇయర్స్ నమ్మకం కూడా నిజామాబాద్‌లో ఉన్న వాళ్ళకి. సో, ఆ షోరూమ్‌కి వెళ్ళాను. ఎందుకంటే ఒక కౌంటర్ తీసుకోవాలి. మనం ఏది పర్చేజ్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి షాప్ కోసం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశాము, అలాగే ప్రతి ఒక్క వస్తువును కూడా ఖచ్చితంగా మనం లెక్కలుగా రాసుకోవాలన్నమాట. పార్ట్నర్స్ ఉన్నారు కానీ పార్ట్నర్స్ నేమ్ రివీల్ చేయొద్దు. మా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఇంకొకరు కలిపి ఇద్దరం కలిపి పార్ట్నర్‌షిప్‌లో ఈ షాప్ అయితే పెట్టాలని డిసైడ్ అయ్యామన్నమాట.
వాళ్ళకి పర్సనల్‌గా సోషల్ మీడియాలో వాళ్ళ నేమ్ రివీల్ చేయడం అయితే ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో, వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్స్ అనమాట. అంటే వాళ్ళు సైడ్‌గానే ఉంటారు. మొత్తం మెయింటెనెన్స్ కానీ, చూసుకోవడం కానీ అంతా నేనేననమాట. ఇద్దరం ఆఫ్ షేర్ చేసుకున్న మెయింటెనెన్స్ మొత్తం నేనే చూసుకుంటాను కాబట్టి సో, పార్ట్నర్‌షిప్‌లో అయితే జాయిన్ అయిపోయాం. సో, అయితే నేను ఇంతకుముందే అంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత డిప్లొమా కంప్యూటర్ అకౌంటెన్సీ చేశాననమాట. సో, నాకు అకౌంటెంట్ కానీ, టాలీ కానీ మొత్తం ఒక షాప్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇదంతా కూడా నేను ఒక 7 ఇయర్స్ ఒక షాప్‌లో బిఫోర్ మ్యారేజ్ వర్క్ చేశాను. అలాగే బాంబేలో కూడా అకౌంటెంట్‌గా జాబ్ చేశాననమాట. సో, నాకైతే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను హ్యాండిల్ చేసుకోగలనని చెప్పేసి నేనే భుజాలపైన అన్నీ వేసుకొని ఇదంతా చేస్తున్నాను. ప్రతీది కూడా ఎక్స్‌పెన్సెస్ షాప్ కోసం కొన్నవి, తీసుకున్నవి మొత్తం కూడా ఫైల్ రూపంలో మెయింటెనెన్స్ అయితే చేశాను. ముందు ముందు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో, ఫైనల్‌గా త్రిమూర్తిలో కౌంటర్ అయితే తీసుకున్నాను. 5,000 పడింది. అలాగే ఆ చైర్ కూడా 4,800 పడింది. అంటే ఆటో డబ్బులతో కలిపి 10,300కి మన షాప్‌కి ఆ చైర్, కౌంటరు ఫ్రైడే నాకు సెంటిమెంట్ కాబట్టి కౌంటర్ అంటే మనకు తెలుసు కదా లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి ఆ కౌంటర్ అండ్ చైర్ ఫ్రైడే రోజే నేను తెప్పించేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే సాటర్డే నుంచి పనులన్నీ స్టార్ట్ చేశాననమాట. ఆ ర్యాక్స్‌కి చక్కగా డస్టింగ్ ఉంటే అదంతా కూడా క్లీన్ చేయించి ఎవరైతే మా ఇంటికి పెయింట్ వేశారో 8 మంత్స్ బ్యాక్ పైన పోర్షన్స్ కట్టాం కదా రెంట్‌కి, ఆ పెయింటర్స్‌ని పిలిపించామన్నమాట. ఇమీడియట్‌గా వాళ్ళు వచ్చేసారు. సో, వాళ్ళతో ఏషియన్ పెయింట్ వైట్ కలర్‌లో తీసుకొని చక్కగా నీట్‌గా ఉంటుంది. అసలు తెలుపు అనేది మన విజయానికి సంకేతం అంటారు. తెలుపుతో ఉన్నటువంటి మనం ఏది పెట్టుకున్నా అంత ప్రశాంతంగా ఉంటుందంటారు. సో, నాకు అదొక సెంటిమెంట్. తులసి కోటకు కూడా ఈవెన్ మా ఇంట్లో తెలుపు రంగు మాత్రమే ఉంటుంది. సో, అందుకే ర్యాక్స్ కూడా నేను వైట్ రంగు వేయించాను. ఇక్కడ చూస్తున్నారా ఎన్ని గోమాతలు ఉన్నాయో. అసలు అవన్నీ కూడా రోజు షాప్ ముందర వచ్చి కూర్చుంటాయి. చక్కగా పంచామృతాన్ని కూడా పోస్తూ ఉంటాయి. నేను ఒకటి డిసైడ్ అయ్యాను. చక్కగా ఈ గోవులకి రోజు ఏదో నాకు తోచింది 2-3 డజన్లు అరటిపళ్ళు కానీ, లేదు అంటే వాళ్ళు తినేటటువంటి తృణధాన్యాలది గోశాలలో దొరుకుతుంది. అది ఒక 5 కేజీస్ తెప్పించి పెట్టుకున్నాను. అవి వచ్చినప్పుడల్లా వాటికి పెడదాము, దండం పెట్టుకుందామని. ఇక ఈ 2 ఎలా బ్యాలెన్స్ చేస్తానో నాకైతే తెలియట్లేదు. మీ అందరి సపోర్ట్ కావాలి. కౌంటర్లో ఒక్కసారి కూర్చొని చూడని మా మమ్మీ చెప్తే చక్కగా కూర్చొని చూశాను. కంఫర్టబుల్గానైతే అనిపించింది. ఇటు యూట్యూబ్ చూసుకోవడం, ఇటు షాప్ మెయింటెనెన్స్ చేసుకోవడం, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోవచ్చు కానీ అప్పుడప్పుడు మీతో అన్ని విషయాలు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా పంచుకుంటాను. ఇంకా ఫ్యాన్స్ తీసుకొచ్చానమాట. 3,000కి ఒకటి పడింది. చాలా బాగున్నాయి. నా ఫేవరెట్ లెవెండర్ కలర్. సో, అన్నీ వైట్ అయితే ముఖ్యంగా ఫ్యాన్ల విషయంలో చాలా హైట్గా ఉన్నాయి. క్లీన్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వైట్ కాకుండా, క్రీమ్ కాకుండా బ్రౌన్ అయినా లేక ఇంకేదైనా తీసుకుందాం అనుకున్నాను. కానీ బ్రౌన్ కన్నా కూడా ఈ లైట్ లావెండర్ కలర్లో ఉన్న ఫ్యాన్స్ నాకు చాలా బాగా అనిపించాయి. సిల్వర్ ప్లేటెడ్ కోటింగ్తో ఉన్నాయి. సో, వెంటనే ఇవి నచ్చాయి. 3 ఇయర్స్ వారంటీ అని చెప్పేసరికి క్రాప్టాన్లో ఈ ఫ్యాన్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి 3,000 పడింది. 4 ఫ్యాన్స్కి నాకు 12,000 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఈ ర్యాక్స్ గురించి చెప్పలేదు కదండి. యాక్చువల్గా అవి కొంటే మనకు 6,000 కానీ వాళ్ళు 6 మంత్స్ బ్యాకే చేపించి అమ్మేశారు కాబట్టి సెకండ్ హ్యాండ్లో మనకి ఒక్కో ర్యాక్ 2,950కే పడిందనమాట. అంటే నా దగ్గర ఉన్న అన్ని ర్యాక్స్ కూడా నాకు 21,000కే వచ్చేసాయి. సో, వాటికి ఒక 2,000 పెట్టి చక్కగా 2 కోట్స్ పెయింటింగ్ అయితే వేయించేసుకున్నా. ఇలా నాకున్నంతలో చిన్నగా ఎక్కువగా ఖర్చు లేకుండా, ఎక్కువగా ఆర్భాటాలకు వెళ్ళకుండా, ఎందుకంటే ఒక 1-2 ఇయర్స్ మనం నడిపిస్తేనే మనం ఒక షాప్ పెట్టామంటే మామూలు మాట కాదండి. 1 ఇయర్ వరకు కూడా అది సెట్టింగ్కే సరిపోతుంది. లాభాల గురించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెంట్ కట్టామా, చక్కగా ఉన్నంతలో దాన్ని మెయింటైన్ చేసామా అనేదే మనకు 1 ఇయర్ వరకు సరిపోతుంది. కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా నాకున్నంతలో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఒక 3 lakhs వరకులో అన్ని వర్క్స్ కూడా అయిపోయేలా చూసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. మరి ఎంత అవుతుందో మీరే చూడాలి, లాస్ట్కి చెప్తాను. తర్వాత ఈ అల్యూమినియం ర్యాడ్ ఫిట్ చేసి మిర్రర్స్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు బోటిక్ కూడా కాబట్టి శారీస్ విత్ బోటిక్ స్టిచ్చింగ్, మగ్గం వర్క్ అన్నీ కూడా మన షాప్లో ఉంటాయి కాబట్టి పిల్లలకు సంబంధించి, పెద్దలకు సంబంధించి బ్లౌజెస్ కానీ లేదా క్రాప్ టాప్స్ కానీ ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఇలా గ్లాస్కి క్లిప్స్ పెట్టి యాడ్ చేస్తే బయట ఉన్న వాళ్ళకి డిస్ప్లేగా
చాలా చక్కగా కనిపిస్తుందన్న ఉద్దేశంతో మంచి సైజులో గ్లాసెస్ అయితే తీసుకున్నాను. వీటికి కూడా చాలా కాస్ట్ అయిందండి. 30,000 వరకు ఆల్మోస్ట్ ఖర్చయింది. సో ఒక్కొక్కటిగా ఈ పనులన్నీ ఆర్డర్ ఇచ్చుకొని చక్కబెట్టేసుకుంటే నేను ఒక 1 వీక్ ముందే, అంటే నాకు పర్చేసింగ్కి వెళ్ళాలి కదా, పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ అన్నీ మనం తీసుకురావాలంటే మనకు 5-6 డేస్ టైం పడుతుందన్నమాట. సో ఈలోపు 15 డేస్ ముందే నేను ఈ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశాను. ఎందుకని ఇవన్నీ ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చి చేసేసుకొని ఒక 8 డేస్ ముందే నేను టైం పెట్టేసుకొని ఖరీద్కి వెళ్దామని చెప్పేసి పర్చేసింగ్కి డిసైడ్ అయ్యానమాట. మిర్రర్స్ కూడా ఫిట్టింగ్ చేపిస్తున్నాను. అలాగే ఇక్కడ ట్రయల్ రూమ్ కూడా ఉంది. ట్రయల్ రూమ్లో ఒక చిన్న మిర్రరు, బయట చూసుకోవడానికి ఒక పెద్ద మిర్రరు, ఇవన్నీ కూడా మిర్రర్స్ కూడా ఫిట్టింగ్ చేస్తున్నాను. ఇదేనండి ట్రయల్ రూము. దీనికి ఇంకా డోర్ పెట్టాలి. అయితే మిర్రర్ ఎక్కడ పెట్టాలి, సైజ్ చెప్పండి అంటే ప్రతిదీ కూడా మనం దగ్గరుండి చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు అయిందంటే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టించాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పటివరకు అయితే ఆ ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ సెట్టింగ్లోనే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి అనమాట. ఇది ట్రయల్ రూమ్ అనమాట. డ్రెస్సెస్ కానీ లేదా స్టిచ్చింగ్ అయిన బ్లౌజెస్ కానీ వేసుకొని చూసుకుంటారు కాబట్టి ఇక్కడ ట్రయల్ రూమ్లో చక్కగా ఒక మిర్రర్ అయితే ఫిట్ చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరాస్ కూడా తప్పకుండా ఉండాలి. అలాగే షాప్కి ఏం పేరు పెట్టాం, పంతుల దగ్గరికి వెళ్తే 3 అక్షరాలు ఇచ్చారు. ఆ 3 అక్షరాలలో నాకు సెట్ అయ్యే విధంగా నేను ఏం నేమ్ పెట్టాననేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలాగే షాప్కి సంబంధించి జిఎస్టీ కానీ అలాగే లేబర్ లైసెన్స్ తీసుకోవాలి ఆ నేమ్ పైన. సో అవన్నీ నేను ఎలా ఒక్కదాన్ని చేసుకున్నాను అంటే ఆల్రెడీ నాకు అకౌంట్స్ గురించి తెలుసు, కొన్ని రూల్స్ గురించి తెలుసు. అవన్నీ ఫాలో అవుతూ ఒక్కొక్కటిగా నెమ్మదిగా చెప్పబెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, మా కులదైవం ఫోటో, లక్ష్మీదేవి ఫోటో తెచ్చుకున్నాను. అలాగే ఇంట్లో ఇష్టదైవం గాయత్రిమాత ఫోటో కూడా పెట్టి ఒక సెల్ఫ్ అయితే ఫిట్ చేయించేశాను. ఇవన్నీ చక్కబెట్టుకొని నెక్స్ట్ డేనే హైదరాబాద్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నుంచి మేము మంగళగిరి, గద్వాల్, కొన్ని పట్టు చీరలు, అలాగే కొన్ని బనారస్ ఫ్యాన్సీలో మ్యాంగో ప్యూర్ సిల్క్లో ఉన్నటువంటి శారీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ డీటెయిల్స్ తీసుకొని హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాను. ఇది ఆల్మోస్ట్ నేను షాప్ పెట్టడానికి ఒక 9 డేస్ ముందే బయలుదేరాను. అక్కడ నాకు 4-5 డేస్ పడుతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత 2-3 డేస్ స్టాక్ అంతా మనం షాప్లో సెట్ చేసుకోవాలి కదా. అలా ప్లానింగ్ పెట్టుకొని నేనైతే బయలుదేరానమాట. సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. షాప్ నేమ్ ఎలా డిసైడ్ చేశాను, అలాగే ఎక్కడెక్కడ పర్చేస్ చేశాను, మళ్ళీ ఎలాంటి వస్తువులు కొన్నాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ కాళ్ళపైన ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు ఒక మోటివేషన్ బ్లాగ్ లాగా మీ అందరికీ యూస్ఫుల్ అవుతాయన్నమాట. నాకు సంబంధించిన ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.